ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. విప్రో, M&M, టెక్ మహేంద్ర, ONGC, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదానీ పోర్ట్స్, ఇంటర్నల్, శ్రీరామ్ ఫైనాన్స్, HDFC లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ కూడా చేయొచ్చు. సో మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఈరోజు ఈ వారం ఎండ్ అంటే ఫైనల్ చివరి రోజు మార్కెట్. సో రేపు సాటర్డే ఉండదు కాబట్టి ఎట్లా ఉండబోతుంది సార్ మార్కెట్? ఈరోజు అయితే ఫ్లాట్గా కనిపిస్తోంది. సో ఈ మధ్య ఒడిదుడుకులు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా కనిపించాయి. ఈ వారం గురించి ఏం చెప్తారు? బయటలా చెప్పాలంటే నిఫ్టీ ఒక రేంజ్ లోనే ఉందండి. పెద్దగా భారీ మార్పులు అనేది రావడం లేదు, అంటే భారీగా పెరగడం లేదు, అదేవిధంగా భారీగా తగ్గడం లేదనమాట. లాస్ట్ 5 days లో దాన్ని చూసుకుంటే నిఫ్టీ బాగా పెరిగిందని చెప్పొచ్చు. లాస్ట్ 5 days లో 2.5% పెరిగింది. అంటే దానికి ముందు మనకి ఏంటి అంటే మళ్ళీ ఇరాన్ US మధ్య వార్ రిలేటెడ్ వచ్చిందో దానికి కారణంగా నిఫ్టీ మళ్ళీ 24,000 బ్రేక్ అయింది, 23,800 దాకా వెళ్ళింది. మళ్ళీ బ్యాక్ టు 24,250 దాకా మనకి రావడం చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఏంటని చెప్పాలంటే ఎక్కువగా ఇండెక్స్ పరంగా పెద్దగా భారీగా మార్పులు అయితే రావట్లేదు. ఈ రోజని కాదు, ఈ వారమని కాదు, ఒక ఓవరాల్ గా లాస్ట్ కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, లాస్ట్ 1 year గా కూడా చూసుకున్నా కూడా ఇండెక్స్ ముందుకు వెళ్తుంది, పెద్దగా లేదనమాట. ఒక రేంజ్ లోనే ఉంది. నేను కూడా ఇదే విధమైన దీన్ని కన్సాలిడేషన్ అంటాం అనమాట. ఈ కన్సాలిడేషన్ అనేది కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి నిఫ్టీకి మళ్ళీ 24,200 ఈ 400 ఈ లెవెల్స్ లో బాగా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావడము, కిందకి వెళ్ళము అనేది చూస్తున్నాము. చూద్దాం ఈసారి అన్న నిఫ్టీ ఈ లెవెల్ దాటుతుందా లేదా అని. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది కొనసాగుతుంది. నేను కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఒక మంచి, అంటే ఈ రోజు అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతున్నా కూడా నెక్స్ట్ రానున్న రోజుల్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోనే యాక్షన్ నెక్స్ట్ ఒక 5-6 నెలల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేయమంటారు. చాలా మంది ఇండెక్స్ పెరగటం లేదు కదా అని చూస్తుంటారు. ఇండెక్స్ ని చూడడం కన్నా మంచి స్టాక్ ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ కి బాగుంటుంది. సార్, మీతో మాట్లాడడానికి విజయభాస్కర్ గారు ఉన్నారు కాలర్. విజయభాస్కర్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. నమస్తే శేషు గారు. నేను పైన లాభం 150 చొప్పున 2,000 షేర్ తీసుకున్నాను. నాకు పొంద రేట్ వస్తుందండి. నాకు చాలా లాభం నాకు. ఏ స్టాక్ అన్నారండి? పైన లాభం 150 రూపీస్ లో కొన్నారు అంతే కదా? అవునండి. ఉంచండి. మీ రేటు వస్తుంది. రీసెంట్ నెంబర్స్ కూడా పర్లేదు, బాగానే వచ్చాయి. ఉంచండి. లాంగ్ టర్మ్ కి కాకుండా, అంటే మరీ లాంగ్ టర్మ్ కాకుండా జస్ట్ ఒక కొన్ని రోజులు, కొన్ని నెలల కోసం ఉంచి 150 దాటిందంటే 160 to 170 180 కూడా వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. మరీ లాంగ్ టర్మ్ కి అయితే పైన ల్యాబ్స్ ని మీరు కొనసాగించకండి. క్లోజర్ గా, అంటే ఇంకా చెప్పాలంటే కొంతకాలం వెయిట్ చేయగలిగితే 180 దాకా ఒక ర్యాలీ రావచ్చేమో. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. రైట్ సార్. కిషోర్ గారు ఉన్నారు కాలర్ హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. మీ డౌట్ అడగండి సార్. నా దగ్గర క్యాప్రిక్ గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ వచ్చేసి 240 రూపీస్ లో తీసుకున్నాను సార్. అది నెక్స్ట్ స్టాక్ వచ్చేసి యూకో బ్యాంక్ 27 రూపీస్ లో తీసుకున్నాను సార్. రిజల్ట్ మంచిగా వచ్చినా కూడా షేర్ ప్రైస్ చాలా ఫాలో అవుతుంది సార్. రీజన్ దేనికోసం అని, సేల్ చేయాలన్నా హోల్డ్ చేయాలన్నా సార్? మీరు ఏ స్టాక్, 2 స్టాక్ గురించి అడుగుతున్నారా? ఒక స్టాక్ యూకో బ్యాంక్ లేకపోతే రెండు సార్. యూకో బ్యాంక్, క్యాపిటల్ గ్లోబల్ క్యాపిటల్. ఓకే, ఉంచండి అండి. 2 కూడా ఉంచండి. క్యాపిటల్ గ్లోబల్ అండ్ యూకో బ్యాంక్ మీరు అన్నట్టుగా రిజల్ట్స్ బాగా రావడం జరిగింది.
అటు క్యాపిటల్ గ్లోబల్ అయితే ఈ రిజల్ట్ కాదండి, అంటే ఈ క్వార్టర్ కాదు, దానికి ముందు క్వార్టర్ బాగా వచ్చింది, దానికి ముందు అంటే లాస్ట్ 2 క్వార్టర్లు అద్భుతంగా వచ్చాయి. ఇక ఈ క్వార్టర్ అయితే ఇంకా బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పొచ్చు. కాబట్టి అంటే స్టాక్ మార్కెట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఎందుకు ఏంటి అనేది ఆల్రెడీ 160 180 ఆ లెవెల్స్ నుంచి 240 250 దాకా వెళ్ళింది. సో ఒక ట్రెండ్ రివర్సల్ ప్రస్తుతానికి మనం చూస్తున్నాము. సో కాబట్టి ఏంటంటే కొంచెం 220 దగ్గర మళ్ళీ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంది. యూకో బ్యాంక్ కూడా పర్లేదండి, మీరు అన్నట్టుగా యూకో బ్యాంక్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. సో బేసిక్ గా స్టాక్ మార్కెట్ లో ఎలా ఉంటుందంటే బై అండ్ రూమర్స్ ఎలా న్యూస్ రాగానే దానికి అవన్నీ కూడా డిస్కౌంట్ అయిపోతాయి అనమాట. కాబట్టి చాలా మంది అంటే న్యూస్ రాగానే అది పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి కొంటారు, అక్కడి నుంచి స్టాక్ పడుతుంది. అంటే ఇది మనం ముందే ఊహించాలి, అంటే క్యాపిటల్ గ్లోబల్ రిజల్ట్స్ బాగుంటాయి అని ముందే ఊహించుకొని ముందే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ విధంగా ఉండాలండి. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి మీరు 2 కూడా హోల్డ్ చేయండి. అయితే క్యాపిటల్ గ్లోబల్ మీరు లాంగ్ టర్మ్ కొనసాగించండి. యూకే బ్యాంక్ మాత్రం లాంగ్ టర్మ్ అని కాకుండా కొన్ని నెలలు ఒక 1 year అట్లా ఉంచి ఎట్లయితే ఫ్లాట్గా కనిపిస్తూ ఉన్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మనం చూస్తే ఈ నిఫ్టీ 24,000 దగ్గర, అంటే మనం గతం నుంచి కూడా చూస్తున్నాం, 1 year నుంచి కూడా అక్కడ వరకు రావడం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు సార్? ఎందుకు ఈ కారణం ఎందుకు అవుతుంది అట్లా? అంటే ఇక్కడికి అంటే మీరు అన్నది కరెక్ట్ అండి. ఇంతకుముందు కూడా నేను స్టార్టింగ్ లో కూడా అదే చెప్పడం జరిగింది. దగ్గరగా 24,200 400 ఇక్కడికి రావడము, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళడం అనేది గత నెలలుగా 1 year గా మనం చూస్తున్న పరిణామం అనమాట. సో రీజన్ పరంగా అంటూ ఏం లేదండి ప్రత్యేకించి. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్లోబల్ గా అన్సర్టనిటీ కొంచెం ఏదైనా నెగిటివ్ రాగానే మన మార్కెట్స్ చాలా వీక్ ఉన్నాయి అనమాట. నిఫ్టీ పరంగా బాగా వీక్ ఉంది. సో కిందకి రావడం చూస్తున్నాం, అదొకటి. తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ లో ఏమైందంటే నిఫ్టీలో ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయో వాటికి అంటే అటువంటి స్టాక్స్ బాగా వీక్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అని కూడా లాస్ట్ ఒక 1.5 year గా ఏ మాత్రం కూడా పెరగడం పక్కన పెట్టి అన్ని కూడా భారీగా కరెక్ట్ అయినాయి. దానితో రీసెంట్ గా ఏమైందంటే సెక్టార్ పరంగా ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది ఐటీ అనమాట. ఐటీ సెక్టర్ మొత్తం కూడా బాగా వీక్ అయిపోవడంతో ఇంకా నిఫ్టీకి స్ట్రెంత్ ఇచ్చే సెక్టర్ ఏది లేదు. ఇండివిజువల్ స్టాక్ కూడా ఏది బాగా వెయిటేజ్ ఉన్న స్టాక్ ఏది కూడా స్ట్రాంగ్ గా లేదనమాట. సో దాని కారణంగా నిఫ్టీ మనకి ఈ మధ్య పెరగడం అనేది పక్కన పెట్టి చిన్నపాటి బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా కిందకే వస్తుంది. సో అయితే మనం గమనించాల్సింది అంటే నిఫ్టీ పక్కన పెట్టి ఎక్కువగా మనం స్టాక్స్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా వరకు బెటర్. చూద్దాం, ఈసారి నిఫ్టీ 24,400 దాటితే కొంచెం మనకి ఒక ర్యాలీ, ఒక 1000 points ర్యాలీ అనేది ప్రెసెంట్ లెవెల్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బ్యాంక్స్ సపోర్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, శేషు సార్ గారికి. సార్ మీరు గతంలోని మల్టీ బ్యాగర్ చాలా చెప్పారు సార్, వెరీ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. చెప్పండి సార్. ఇప్పుడు ఫార్మాలో కానీ హెల్త్ కేర్ లో కానీ హాస్పిటల్ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఎలాంటి షేర్లని ఎంపిక చేసుకోమంటారు? కొద్దిగా లాంగ్ టర్మ్ సార్, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ చెప్పండి సార్. లాంగ్ టర్మ్ కి మీరు చూసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే బిజినెస్ మోడల్ ఒకటి సస్టైన్ బిజినెస్ మోడల్ ఉందా లేదా. ఈవెన్ మీకు ఫార్మా అయినా సరే లేదా హాస్పిటల్ అయినా సరే. హాస్పిటల్లో కొన్ని చిన్న హాస్పిటల్స్ ఉంటాయి అన్నమాట. అవేంటి అంటే అవి ఫ్యూచర్ లో కూడా రిటర్న్స్ బాగా ఇస్తాయి, కాకపోతే మీకు గ్రోత్ బాగా ఉంటుంది అనమాట. అంటే గ్రోత్ అంటే వాళ్ళ ఎక్స్పాన్షన్స్ లేకుండా అక్కడే ఉన్న చోటే బిజినెస్ చేసుకుంటూ ఎప్పుడో ఒక 5 ఏళ్లకు 6 ఏళ్లకు మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అటువంటి వాటికన్నా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళే వాటికి తీసుకోండి. గతంలో చెప్పిన స్టాక్స్ పదే ఇందులో మనం చెప్పడానికంటూ ఏం లేదు. నా ఉద్దేశం ప్రకారం మ్యాక్స్ హెల్త్ ని మీరు కరెంట్ లెవెల్స్ లో స్టార్ట్ బయింగ్ అని చెప్తాను. ఒక 1 year 1.5 year కన్సల్టేషన్ లో ఉంది ఈ లెవెల్లో. ఇక్కడ నుంచి ఇది మళ్ళీ ఒక బిగ్ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం మ్యాక్స్ హెల్త్ మీరు ఇన్వెస్ట్ చేయండి. అదేవిధంగా ఫార్మాలో కనుక గమనిస్తే మీకు జైడస్ లైఫ్ సైన్సెస్ అని ఉంటుంది. దీనికి కూడా ఇది రీసెంట్ గా 940 950 నుంచి బాగా పెరిగింది. బట్ అయినా సరే స్టిల్ మనకి పొటెన్షియల్ ఉంది. ఈ 2 కూడా మీరు లాంగ్ టర్మ్ కి మీరు ఇక్కడ నుంచి బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. రైట్ సార్, గోపి గారు ఉన్నారు విజయవాడ నుంచి. గోపి గారు నమస్కారం. నమస్తే అండి శేషు గారు. నమస్తే అండి సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి.
అన్ని ఫాలో అవుతుంటారు మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్ నాకు ఒక 3 స్టాక్స్ గురించి డౌట్స్ అండి, కొద్దిగా 3 క్లారిటీగా. ఫస్ట్ నాట్కో ఫార్మా అండి, సెకండ్ ఏమో సంధార్ టెక్నాలజీ, 3 పిఎన్సి ఇన్ఫ్రా. ఈ 3 ఒక 15% 15% లాస్ లో ఉన్నానండి. యావరేజ్ చేయొచ్చా, ఎంతకాలం హోల్డ్ చేయాలని ఈ 3? పిఎన్సి ఇన్ఫ్రా, ఇంకోటి నాట్కో, ఇంకోటి అది అర్థం కాలేదండి. సంధార్ టెక్నాలజీ. సాంధా టెక్. ఓకే అండి. సంధా టెక్నాలజీస్ గురించి అడిగారు, అదేవిధంగా నాట్కో ఫార్మా గురించి అడిగారు, అదేవిధంగా మనకి ప్రస్తుతానికి నాట్కో ఫార్మా అయితే మీరు పనిచేయండి. ఈ క్వార్టర్ రిజల్ట్ చూడండి. మీకు తెలిసిందే లాస్ట్ క్వార్టర్ లో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ ఏ విధంగా క్రాష్ అయిపోయిందో. కాబట్టి మీరు ఈ క్వార్టర్ వెయిట్ చేయండి. క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం అనుకూలంగా రిజల్ట్స్ ఉంటే ఇంకా నెట్టుకొని ఇంకా కొనుక్కోండి. 15% లాస్ లో అన్నారు, కంగారు పడకండి, లాంగ్ టర్మ్ కి ప్రాబ్లం లేదు. ఇక పిఎన్సి ఇన్ఫ్రా గురించి అడిగారు. ఓవరాల్ ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 2 years లో మళ్ళీ, అంటే ఒక కోవిడ్ టైంలో బాగా పెరిగి దాని తర్వాత మళ్ళీ బాగా వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. ప్రస్తుతానికి ఇది కూడా మీరు హోల్డ్ చేయండి. మీ 15% ఏదైతే ఉందో అది ఆ రేటుకి వస్తుంది. కాకపోతే ఎగ్జిట్ తీసుకోండి. 20% ఇక్కడ 20-30% వాల్యూ వచ్చినప్పుడు పిఎన్సి ఇన్ఫ్రాని ఎగ్జిట్ తీసుకోండి. ఎందుకంటే గ్రోత్ పరంగా ఆగిపోయింది రీసెంట్ గా, కనుక బాగా. ఇక సంధా టెక్నాలజీ గురించి అడిగారు. ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లో ఉంది, ఇది అసెంబ్ల్డ్ కంపెనీ అనమాట. మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయండి. వాల్యూమ్ పరంగా బిజినెస్ పరంగా బాగుంటుంది. అయినా సరే ఫైనాన్షియల్స్ అన్ని కూడా బాగున్నాయి. కంటిన్యూ చేయండి, సంధా టెక్నాలజీస్ ని కంటిన్యూ చేయండి. మరీ లాంగ్ టర్మ్ అప్పుడు ప్రస్తుతానికి ఉంచండి. అట్లీస్ట్ ఒక 6 to 8 months కోసం అయితే ఉంచండి. న్యూ హైస్ ని దాటే అవకాశాలు కనపడుతున్నాయండి. ఈ మూడిట్లో సంధా టెక్నాలజీస్ ఒక 3 to 4 months లోనే న్యూ హైస్ ని దాటే అవకాశం ఉంది. ఒకవేళ నాట్కో ఫార్మా రిజల్ట్ బాగుంటే చాలా ఫాస్ట్ గా మళ్ళీ బ్యాక్ టు 1200 లెవెల్స్ ని నాట్కో నెక్స్ట్ 6 months లో టెస్ట్ చేసినా కూడా మనం మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కదా సార్, మళ్ళీ అది కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్. అట్లాగే రూపీ, ఈ వీటి గురించి ఏం చెప్తారు? రూపీ అనేది అండి, మనకి రూపీ ఆగాలి అంటే ఎఫ్ఐఎస్ నుంచి బాగా అంటే సెల్లింగ్ అనేది తగ్గాలండి. అప్పుడే మనకి రూపీ పతనం అనేది మనకి ఆగుతుంది. అప్పటి వరకు మాత్రం పత్రం అనేది ఆగదు. ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ లాస్ట్ ఒక 1.5 year గా చూస్తే 2 years నుంచి ఉంది. మరి లాస్ట్ 1.5 year గా ఎక్కడ కూడా అంటే నాన్ స్టాప్ గా సెల్ చేస్తూనే ఉన్నారు ఇండియన్ మార్కెట్ లో. భారీగా ఇంత రికార్డు స్థాయిలో సెల్లింగ్ అనేది లేదు, ఎప్పుడు కూడా లేదు. సో అదొకటి. తర్వాత ఆఫ్ కోర్స్ క్రూడ్ పెరిగింది, రీసెంట్ డేస్ లో మనం చూసాము, భారీగా పెరిగింది. కాబట్టి మనం ఎక్కువ అంటే ఒక 60-70 రూపాయలు, సరే $70 NYMEX క్రూడ్ ఉంది, అది కాస్త 150 దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్ టు 80 లెవెల్స్ వచ్చింది అనుకోండి. బట్ ఏదైనా కూడా క్రూడ్ ఆయిల్ కూడా కిందకు ఉంటే అది కూడా రూపీకి పాజిటివ్ అంశము. ఈ రెండు అంశాలు, క్రూడ్ ఆయిల్ ఇంకా పడి అదేవిధంగా మనకి ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఆగిపోతే కొంచెం రూపీ అనేది మనకి ఈ పత్రం ఆగే అవకాశాలు ఉన్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ అనేది ప్రస్తుతానికి న్యూస్ బేస్డ్ మూవ్స్ చూస్తున్నాము. మొన్న 70 బిలో వచ్చింది జస్ట్ ఒక 20 days బ్యాక్ అనమాట. తర్వాత మళ్ళీ యుఎస్ ఇరాన్ వార్ అనేటప్పటికి అంటే ఆ వార్ న్యూస్ రాగానే మళ్ళీ 90 పైకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు $84 NYMEX క్రూడ్ ఉంది. ఇది నేను కూడా 70 బిలో వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు వస్తుంది మనం చెప్పలేము. ఈ న్యూస్ రిలేటెడ్ న్యూస్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. ప్రస్తుతానికి అయితే క్రూడ్ ఆయిల్ అయితే పెద్ద డేంజర్ గా అనిపించలేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రూపీ కూడా నేను కూడా ఒకవేళ ఎఫ్ఐఎస్ నుంచి సెల్లింగ్ ఆగితే మాత్రం రూపీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు. రైట్ సార్, సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, మీకు శేష్ గారికి నమస్కారాలు. మీ డౌట్? నమస్తే అండి సార్, మీ ఎనాలిసిస్ చాలా ఎక్సలెంట్ సార్. చాలా ఫెయిర్ గా నిర్మమాటంగా చెప్పే ఏకైక అనలిస్ట్ మీరే సార్. అంటే ఇట్స్ నాట్ బోస్టింగ్ సార్. కింద ఒక 2 స్టాకులు సార్.
వేదాంత లిమిటెడ్ అలాగే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్, ఈ రెండు తీసుకోవచ్చా సార్? ఇప్పుడు వేదాంతాన్ని వదిలేసేయండి మీరు. వేదాంత ఆ గ్రూప్ జోలికే వెళ్ళాకండి. గ్రూప్ పరంగా మీరు చూస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా డివిడెండ్ కానీ చూసుకుంటే 15-16% డివిడెండ్ ఉంటుంది. అది డివిడెండ్ ఎందుకు ఇస్తారు అంటే మీ అందరి మీద, ఇన్వెస్టర్స్ మీద వాళ్ళకి బాగా ప్రేమతో కాదు. సో మళ్ళీ వేదాంత ప్రమోటెడ్ కంపెనీ ఏదంటే వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అనమాట, దానికి వెళ్తుంది అనమాట. సో ఇవన్నీ చాలా ఉన్నాయండి, 10% అనేవి చాలా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా కార్పొరేట్ యాక్షన్స్ అంటే ఒక కంపెనీని 4 కంపెనీలుగా చేస్తారు, మళ్ళీ 4 కంపెనీలు 2 కంపెనీలుగా చేసి, మళ్ళీ 2 కంపెనీలు మళ్ళీ 4 కంపెనీలు చేసి, ఇదంతా కార్పొరేట్ యాక్షన్ అంటారు. అంటే మర్జర్స్, డీమర్జర్స్ ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాటికి మనం వెళ్ళకూడదు. క్లియర్ గా బిజినెస్ మీద ఫోకస్ చేసే వాడికి ఇటువంటివన్నీ ఎందుకు, కార్పొరేట్ యాక్షన్స్ ఎందుకు, మెర్జర్స్ ఎందుకు, కంపెనీ 2గా విడదీయడం ఎందుకు, మళ్ళీ కలపడం ఎందుకు, మళ్ళీ 4 చేయడం ఎందుకు, మీరు ఆలోచించండి. కాబట్టి వేదాంతాన్ని మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ గురించి అడిగారు. పూర్వంగా నేను హాస్పిటల్స్ అన్నింటి మీద పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే మిగతా హాస్పిటల్ తో పోల్చుకుంటే రెయిన్బో హాస్పిటల్ ఫ్యూచర్ లో అంటే ఇప్పుడని కాకుండా మరీ లాంగ్ టర్మ్ కాకుండా ఒక 2-3 ఏళ్ళైతే ఓకే, మరి 5-6 years తర్వాత ఏమవుతుందంటే మన ఇండియాలో ఇంకోటి కూడా ఏంటంటే బర్త్ రేట్ అనేది తగ్గుతుంది. సో అది తగ్గినప్పుడు రెయిన్బో అనేది ఎక్కువగా కాదు, మదర్ అండ్ చైల్డ్ కేర్ అనమాట ఎక్కువగా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. దానికన్నా మీరు మ్యాక్స్ కానీ నారాయణ హృదయాలయ కానీ మీరు తీసుకోవచ్చు. ఇది కూడా తీసుకోండి, దీని కూడా నేను నో అని చెప్పను. హాస్పిటల్ అన్ని పెరుగుతాయండి, కాకపోతే మనకి ఎక్కువ ఏది పెరుగుతుందో చూసుకోవాలి. నారాయణ కానీ మ్యాక్స్ కానీ మీరు ట్రై చేయవచ్చు. కాకపోతే రెయిన్బో కూడా తీసుకొని ఒక 2-3 ఏళ్ళ తర్వాత ప్రాఫిట్ చేసుకోవచ్చు.